ఇలా తొక్కిసలాటలు జరిగినప్పుడు ఎంతోమంది కొన్ని చోట్ల చనిపోవడం కూడా జరిగింది. అప్పుడు తీసుకునే యాక్షన్ ఇప్పుడే తీసుకున్నారు కదా. సో అంటే ఒక్కొక్క విషయం ఒక్కొక్కసారి, ఎందుకంటే ఒక్కొక్క విషయం అనేది హై అవుతుంది. ఈ పుష్ప మూవీ మొదటి నుంచి హై, అందులో పొలిటికల్ కాంట్రవర్సీ అయింది. సో దీని మీద ఎక్కువ ఎఫెక్ట్ అయింది. పబ్లిక్ ఫోకస్ పెరిగింది, మీడియా ఫోకస్ పెరిగింది, గవర్నమెంట్ ఫోకస్ కూడా పెరిగింది. కాబట్టి అలాంటి టైంలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది సీరియస్నెస్ అయింది అనమాట. అంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు కూడా రాకూడదు కదా. ఇప్పుడు పొరపాటు జరిగినప్పుడు చట్టం ముందు అందరూ సమానులే అనే భావన ప్రభుత్వం కూడా కల్పించాలి. సెలబ్రిటీలకు ఒక భావన, లేకపోతే సామాన్యులకు ఒక రకమైన ట్రీట్ చేస్తున్నారు అన్న భావన ప్రభుత్వం మీద ఉండకూడదు. కాబట్టి ఆ కోణం కూడా ఉండొచ్చు. అంటే ప్రభుత్వంతో సానుకూలంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి ఇప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ సినిమా మూవీ కాదు అది. పుష్ప 2 అనేది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇష్యూ కాదు, లేదా ప్రజలను చైతన్యం చేసిన మూవీ కాదు. సో అదొక కమర్షియల్ మార్కెటింగ్ జరిగిన మూవీ. సో ప్రభుత్వంతో కొంత సానుకూలంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మనం కౌంటర్లు వేయడం, లేకపోతే వేరే వాళ్ళతో చెప్పించడం ఇలాంటివి చేసినప్పుడు ప్రభుత్వం కొంత ఇరిటేట్ అయ్యాలి. ఒక యాక్సిడెంట్ అక్కడ జరిగింది, సంజయ్ థియేటర్ జరిగింది. మరి యాక్సిడెంట్లో ఆయన బాధ్యత ఎలా ఉంటుంది? పోలీసులకు ఆ విషయం తెలియదు అంటారా? అంటే బాధ్యత ఇప్పుడు థియేటర్ది కూడా ఒక మిస్టేక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ఐకాన్ స్టార్, నేషనల్ స్టార్ వస్తున్నప్పటికీ థియేటర్ యాజమాన్యం అంటే అక్కడ బౌన్సర్లను పెట్టుకోవడం అలాంటిది ఏం చేయకుండా జస్ట్ గవర్నమెంట్ మీద డిపెండ్ అయ్యి ఒక 20 మంది పోలీసులను అక్కడ పెట్టుకుంటే సరిపోతుంది కదా. లేదు, థియేటర్ యాజమాన్యం మీద ఉంటుంది. అదేవిధంగా మూవీ ఎవరైతే దాన్ని తీశారో వాళ్ళ మీద ఉంటుంది. మూవీ హీరో మీద కూడా ప్రభావం చూపిస్తుంది. షారూఖ్ ఖాన్ కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది, నిన్న చూపించారు. అతను అరెస్ట్ చేయలేరు కదా ఎవరిని? షారూఖ్ ఖాన్. అదే నేను అంటుంది, ఒక్కొక్క ఇష్యూ ఒక్కొక్క టైంలో ఒక హైప్ అవుతుంది, ఒక దాంట్లో ఒకసారి అవ్వదు. సో ఇది కూడా దీనికి అవ్వడానికి కూడా కారణం ఏంటంటే సక్సెస్ మీట్ 3 డేస్ ముందు, 3 డేస్ తర్వాత 4 డేస్ తర్వాత పెట్టారు. సో సక్సెస్ మీట్ అనేది ఒక 1 వీక్ ఇన్సిడెంట్, బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది అనుకోనో, లేకపోతే కావాలని కాదు, ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాన్ని ఒక 10 డేస్ తర్వాత లేకపోతే కొంచెం గ్యాప్ ఇచ్చి అది చేసుంటే ఆ రకమైన ఫీలింగు కలగకపోను. ఒకవైపు ఎవరైతే బాధితున్నారో వాళ్ళు బాధపడుతున్నారో, ఇక్కడేమో సక్సెస్ మీట్ చేశారు. అది చూసే పబ్లిక్ కానీ లేకపోతే ప్రభుత్వానికి కానీ వేరే యాంగిల్లో అనిపించింది. సో సక్సెస్ మీట్ అనేది చేసి ఉండాల్సింది, కానీ కొంచెం లేట్గా ఈ అంశాన్ని కొంచెం క్లియరెన్స్ చేసి అప్పుడు చేసి ఉండాల్సింది. అంటే సక్సెస్ మీట్ ముందే 25 లక్షలు ఇస్తా అని చెప్పాడు కదా అల్లు అర్జున్, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటా అన్నారు. ఓకే, కరెక్ట్ పాయింట్. ఇక్కడ మీరు చూసే కోణం ఒకలాగా ఉంటుంది, జ్యుడిషియల్ చూసే కోణం ఒకలాగా ఉంటుంది, పోలీసులు చూసే కోణం ఒకటి ఉంటుంది. ఏ ఇన్సిడెంట్స్కైనా ఏం జరిగినా కాంపన్సెన్స్ అనేది ఒకటే ముఖ్యం కాదు. అంటే ప్రొసీజర్ ప్రకారం అయితే అంటే స్టేషన్కి పిలిపించడం, గౌరవంగా అంటే ఏదో నోటీసులు ఇవ్వడం ఎన్నో ఉంటాయి కదా. డైరెక్ట్గా అరెస్ట్ చేస్తారనుకోవచ్చా, లేకపోతే ఇవన్నీ జరిగినాయి అని మీరు అనుకుంటున్నారా? నేను అనుకుంటాను, నేనైతే అనుకుంటాను. అంటే మనకు తెలియకపోవచ్చు, మీడియాకి తెలియకపోవచ్చు, కానీ ఇంటర్నల్గా జరిగి ఉందని నేను అనుకుంటాను. ఎందుకంటే స్టేషన్కి పిలిపిస్తారు కదా, అల్లు అర్జున్ వెళ్ళకపోవడం ఉంటుంది, పిలిపిస్తే వెళ్ళకుండా ఉంటాడు. అంటే కొంతమందికి మినహాయింపులు ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి మినహాయింపులు ఉంటాయి, ఎందుకంటే వీళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు, ఇక్కడే వ్యాపారం చేసేవాళ్ళు, ఇక్కడే నివాసం ఉండేవాళ్ళు, కొన్ని ఇండస్ట్రీస్కి ఉంటాయి. కొంతమంది సెలబ్రిటీలకి అవకాశం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయే మనుషులు కాదు కాబట్టి వాళ్ళకి కొంత ఛాయిస్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా స్టేషన్కి 10 సార్లు పిలవాలి అన్నట్టు ఏమి ఉండదు. లాయర్లు ఉంటారు కాబట్టి అడ్వకేట్ని పెట్టి మాట్లాడిపిస్తారు. అది ఇది అనుకోకుండా జరిగిన ఒక సంఘటన. ఆ సంఘటనకి కాంపన్సెన్స్ ఇస్తామనేది ఒకటే ముఖ్యం కాదు అంటున్నాను. కాంపన్సెన్స్ ఇచ్చేసాం కాబట్టి ఆ సమస్య క్లియర్ అయిపోయింది అన్నది ముఖ్యం కాదు. దానికి పశ్చాత్తాపం పడాల్సిన అవసరం ఉంటుంది. పశ్చాత్తాపం అనేది లేదు అన్న ఫీలింగ్ జనాల్లోకి బాగా వెళ్ళింది. ఓకే, ఫైనల్గా చనిపోయిన వాళ్ళని అయితే తీసుకురాలేము. సో ఫైనల్గా మీరేం చెప్తారు? అసలు ఇలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఒక అనాలిసిస్ట్కి మీరేం చెప్తారు? అలానే సెలబ్రిటీలకు కావచ్చు, అక్కడికి వచ్చే అభిమానులు కావచ్చు. మీరు క్వశ్చన్ అడిగారు ఏంటి, నైట్ వరకు ఉంచారని చెప్పి. యాక్చువల్గా మండే వరకు ఉంచుతారు. ఎందుకంటే ఫ్రైడే అరెస్ట్ చేసినప్పుడు సాటర్డే జ్యుడిషియల్ ఉండదు, సండే ఉండదు. అంటే జడ్జిమెంట్ కాపీ ఇచ్చేటప్పుడు డేట్ టు టైం ఉంటుంది. సో ఆ జడ్జిమెంట్ కాపీ మీ దగ్గర మా దగ్గర లేదు. సో అది డిలే అయిందా, లేకపోతే డిలే అవ్వలేనప్పుడు మళ్ళీ జైలు నుంచి బయటకు తీసుకొచ్చేటప్పుడు కొన్ని ప్రొసీడింగ్స్ ఉంటాయి. ఆ ప్రొసీడింగ్స్లో ఏమైనా లేట్ అయిందా లేదనేది మనం ఖచ్చితంగా మనం అంచనా వేయలేము. అంటే పరాల్లో ఉన్నారా లేదా, ఎందుకంటే గతంలో ఒకసారి ఒక ఇష్యూ జరిగినప్పుడు బీసీ సంఘాలు గొడవ చేసాయి. అప్పుడు పరాలైన విషయం వెళ్ళిపోయారు, తిరుపతి వెళ్ళిపోయారు అనేది అప్పుడు నిజమైంది. సో ఉన్నారా లేదా మనకు తెలియదు, కానీ ఆ మోహన్ బాబు ఇన్సిడెంట్ కూడా సరే బాధాకరమైన ఇన్సిడెంట్. ఇప్పుడు మీడియా వాళ్ళు వచ్చారు, కనీసం కొంచెం బయటికి వెళ్ళండి, లేకపోతే బయటికి నెట్టేయడమో లేకపోతే బయటికి పంపించడమో చేయండి. అంత మైక్ తీసుకుని అంత గట్టిగా కొట్టే అంత స్థాయి కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఆయన తప్పు చేసాడానికి వచ్చారంటారా? ఆయన తప్పు చేశాడంటారా? ఇందులో ఆయన పూర్తిగా మిస్టేక్ ఉందా? అంటే యాక్సిడెంట్గా జరిగిందా, కావాలని జరిగిందా అని పక్కన పెడితే బాధితులు అయితే మీడియా వాళ్ళు బాధితులు అయ్యారు. సో దాన్ని మనం పూరించలేదు. కాబట్టి కొంచెం పేషెన్స్తో ఉండాల్సింది అంటున్నాను.
అంత పెద్ద పేషెన్స్ ఉండాలి కదా యాక్చువల్లీ. ఉండాలి యాక్చువల్గా. ఇప్పుడు మనలాంటి వాళ్ళకి పేషెన్సీ ఉంది. ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందో మనకి పేషెన్స్ ఉంది, అంత అనుభవం ఉంది, అంత ఎక్స్పీరియన్స్ ఉంది, నాలెడ్జ్ ఉంది, అన్ని మూవీస్ చేశారు, కొంచెం ఇంకొంచెం ఎక్కువ పేషెన్స్తో ఉండాలి ఆయన. సో అది లేదనమాట.